ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఆర్ కాలనీ నందు నూతనంగా నిర్మించిన సచివాలయం, ఆర్బీకే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరియు విప్పలపాడు గ్రామంలో సచివాలయం, సీసీ రోడ్లు, లక్ష్మణుడు గూడెం సచివాలయాన్ని ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు తెల్లం బాలరాజు, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి గడప గడపకు చేరుతున్నాయని, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి దేశ చరిత్రలోనే ఒక రోల్ మోడల్గా నిలిచిన మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందిస్తారని, మీరందరూ జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తోడ్పాటు అందించడానికి, ఈ సచివాలయం బిల్డింగ్ కట్టడానికి మరి ఉచితంగా స్థలం ఇచ్చిన స్థలదాతలు బిక్కిన సత్యనారాయణ గారికి, బిక్కిన నారాయణరావు గారికి, బిక్కిన వీరరాజు గారికి, బిక్కిన వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ నాళ్ళు కూడా మరి సచివాలయం కట్టే వరకు సిబ్బంది కూడా ఉండాలి కాబట్టి ఇటువంటి కూడా అద్దె కూడా తీసుకోకుండా ఉచితంగా మరి బిల్డింగ్ ఇచ్చిన నాల్పడి దుర్గారావు గారికి, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ రోల్ మోడల్గా నిలిచింది. ప్రప్రథమంగా దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు సేవలు అందుతున్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు ఏ పేదవాడైనా కానీ పథకాల కోసం, సంక్షేమ కార్యక్రమం కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళడం, కలెక్టరేట్కి వెళ్ళడం ఇలా జరిగేది. ఈరోజు 560 పైచీలకు మరి సేవలు ఈరోజు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఇంచుమించు ఏ ఒక్క పేదవాడు కూడా కలెక్టరేట్ కూడా వెళ్ళకుండానే, లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సచివాలయంకి వెళ్ళకుండానే అన్ని సేవలు ఈరోజు ఇక్కడికి అందుబాటులోకి వచ్చాయి. నిజంగా ఇది ఒక చరిత్రే. ఇది ఆనాడు ఎన్టీఆర్ కూడా మండల వ్యవస్థను తీసుకొచ్చారు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రామాల్లో పరిపాలన అందుబాటులోకి తీసుకురావాలి. ఆ రోజు బాపూజీ కళలు నిజం చేయాలి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చని ఆయన కళల్ని, గాంధీ గారి కళల్ని